చేస్తాను. గచ్చకాయల చెట్టు ఇది చూడండి. గచ్చకాయలు చెట్టు అవి కాయలు చూడు. అవి ఏది ముట్టుకుందన్నా ముందే అది తీసుకో. గచ్చకాయల చెట్టు నన్ను ఒక దెబ్బ పెడితే తిరగక నాయన. ఏది ముందు లేవుడాడే ఈ బాగానే ఉండేది, కింది బాగానే ఉండేది. అయిపోయినాయిరా, దెబ్బ పెడితే ఇరుగుతాయి కదా. చెట్టు వేస్ట్ పెట్టినాడు కొమ్మని, ఆ ఉన్నదాన్ని దాన్ని మళ్ళీ పెడతాను. చెట్టు మొత్తం తీసిన 3 సార్లు తీసిన చెట్టు మొత్తం. అందరికీ నమస్కారం. నా పేరు వెనమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం నా యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి, పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ప్రభుత్వ ఆస్తులు కానీ సహజ సంపదను కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా వహించి వందనములు చేస్తున్నా. ఆయుర్వేద అభిమానులారా, మేము చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో ఎన్నో విభాగాలుగా చెప్పుకుంటూ పోతున్నాం. అందుకు కృతజ్ఞత భావత్వం తెలియజేస్తూ మమ్మల్ని ఎంతో ఆధార అభిమానాలతో దీవిస్తున్నారు. నేను నిన్న పెట్టిన 24 గంటలు దాటక ముందుకే మాది ఏంటంటే తెల్ల జిల్లేడు కానుగ చెట్టుతోని పొయ్యే ప్రాణం ఆపుట జంతువులను పెట్టినామండి. మాకు ఈ ఒక్కరోజు దాదాపుగా నాగర్ కర్నూలు నుండి, ఛత్తీస్గఢ్ నుంచి, అడవి ప్రాంతమైన కొత్తగూడెం, భద్రాచలం జిల్లా నుంచి, పిఠాపురం మఠం, ఇది ఆంధ్ర, అక్కడి నుంచి మాకు దాదాపుగా 24 గంటలు కాలం దాటక ముందుకే మాకు ఫోన్ కాల్తోని జంతువుల సమస్యలు మరియు జంతువులు ఇప్పుడు వర్షాకాలానికి విషపూరితమైన ఒక జీవులతోని కాటేయడం వల్ల చాలా చనిపోతున్నాయి. వాటిని అరికట్టే సమయం మంచి ఒక ప్రయోగం పెట్టిరని మాకు కృతజ్ఞత భావం చేసిన ప్రతి ఒక్క వ్యూవర్స్కు, ప్రతి ఒక్క ఫోన్ కాలర్స్కు, నన్ను అభిమానించే ప్రతి వ్యక్తికి శిరసా ఉంచి వందనం చేస్తున్నా. ఆయుర్వేద అభిమానులారా, నేను చెప్పబోయేది ఒకటే. నా ప్రాణం నా వైద్యమే, నా ఊపిరి నా వైద్యమే. అది 10 మందికి పంచాలి. 10 కాలాల పాటు ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి బతికినంత కాలం ఉన్న కొంచెం సంతోషంగా జీవించాలి. ఒక మనిషే కాకుండా ప్రతి జీవిలో కూడా, ప్రతి జంతువులో కూడా, ప్రతి క్రిమి కీటకాలలో కూడా చూడండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆయుర్వేద అభిమానులారా. గత ఒక 3-4 సంవత్సరాల కాలం, ఇప్పుడు అంటే 20 సంవత్సరాలు 10 సంవత్సరాల వ్యత్యాసంలో సెల్ టవర్లు వచ్చిన కాంచొని ఎలాంటి అయిన పక్షులు కానీ, ఒక వింతమైన జీవులు కానీ కనిపించలేకపోతున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దాదాపుగా మే ఎండింగ్ అయింది, జూన్ మధ్య వీక్లో, జూలై ఫస్ట్ వీక్లో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. అంటే ఆయిట్ ముందంటారు, అది రోని కార్తీ అంటారు చూడండి. ఆ సమయంలో ఒక వెహికల్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక రహదారి లేక డాంబర్ రోడ్డు లేక మంచి సీసీ రోడ్డు మనుషులు నడిచే ఉంటుంది. వర్షం పడుతుందండి. వర్షం పడ్డ తర్వాత ఎన్నో జీవులు, కప్పలు, పాములు, ఇంకా వేరే పక్షి జాతులు కూడా అన్నీ జీవిస్తూ ఉంటాయి. ఆ రోడ్డుకి ఇరువైపులా ఉండి ఆ వాహనానికి ఏదో ఒకటి తలిగి చనిపోయే విధంగా కనిపించేది. కానీ గత 3-2 ఈ సంవత్సరం వరకు అయితే
మ్యాక్సిమం ఒక కప్పలు కానీ ఏమి క్రిమి కీటకాలు కూడా ఒక వాహనం కింద పడ్డట్టు కానీ మన కంటికి కూడా కనబడతలేవండి. అంటే కాలచక్రంలో ఎన్నో జీవులు నశించిపోతున్నాయి. ఎందుకంటే మనం తిరుగుతున్న రేడియేషన్ ద్వారా మనం తీసుకోవలసిన ఆహార పదార్థంలో మనం ఉపయోగించుకున్న యొక్క వస్తువులలో ఈ యొక్క మొత్తం శరీరమే కాకుండా యావత్ ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ అనేది మొత్తం కోల్పోయినామండి. ప్లాస్టిక్ వస్తువులు, రసాయనిక మందులు సహజ సంపదను కోల్పోతాయి. దాన్ని కాపాడే యొక్క శక్తి, ఆలోచన, పరిజ్ఞానం జీవులలో, మనుషులలో లేదు. అందుకు సాధ్యమైనంత వరకు చాలా జంతువులు, చాలా యొక్క జీవులు మన కంటికి కనిపించలేకుండా పోతున్నాయి. కొన్ని పక్షులు ఉంటాయి, మన తోక పిట్టలు లాంటి అవి కూడా అయితే అసలు కంప్లీట్గా కనిపించలేకపోతున్నాయి. పాలపిట్ట అంటే తెలంగాణలో పాలపిట్ట అంటే బతుకమ్మ వచ్చిందంటే ఆ పాలపిట్టను చూసి ఆ దసరా పండుగ జరుపుకునే ఉత్సవాలు కూడా అవి కూడా కనిపించకుండా పోతున్నాయి. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు దాన్ని కనుగొనించక చేయనప్పుడు ఈ విధంగా పోతున్నాయి. అందులో ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్క మనిషికి ఈ పర్యావరణం, ఈ యొక్క భూమిని, యావత్ ఒక ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని కూడా కాపాడిన ప్రతి మనిషిలో ఇప్పుడు కోలాట పుడుతుంది. అంటే బతికించాలి, ఏదో ఒక మనం మనగడ చేయాలి. ఒక భూమి మీద పుట్టినందుకన్నా ఒక జీవికన్నా మనం ఏదో ఒక విధంగా చేయాలని ప్రతి ఒక్కరు వేడుకునే ప్రతి వ్యక్తికి శిరసావించి నేను వందనములు చేస్తున్నాను. ఈ యావత్ ఈ యొక్క భారతఖండంలో ప్రతి జీవి బతకాలి, ప్రతి మొక్క బతకాలి, అందులో మనం బతకాలి. అంటే ఒక 3 సామెతగా అందరూ బాగుండాలో, అందరిలో మనం ఉండాలి అనే ఒక సిద్ధాంతంతోనే మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రతి వ్యక్తికి నేను శిరసా ఉంచి వందనం చేస్తున్నా. నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అభిమానులారా, నాకు మీ ఒక్కడి గట్టి ఒక సపోర్టింగ్ అనేది అన్నీ వచ్చినట్టుగా నేను ఎంతో 100% ధైర్యంగా ఉన్నా. జంతువులకు, 4 కాల జంతువులకు ఎనీ టైం 24 గంటల వరకు నా గుండె కొట్టుకున్నట్టుగా నా సెల్ నెంబర్ యథావిధంగా ఉన్న స్క్రీన్ మీద కనబడే 3 సెల్ నెంబర్స్ ఉంటాయి. పశువులకైనా మనుషులకైనా ఏదైనా విష జంతువుల గురించి కానీ, ఏ వ్యాధి గురించి కానీ, దేనికైనా డౌట్తో ఏది ఉన్నా కానీ ఫోన్ చేయండి. ఆ ఫోన్తో మా యొక్క సంభాషించండి. ఆ ప్రాణాలు కాపాడుకొని ప్రయత్నం చేయండి. అది ముందు ఉండవలసిన మన యొక్క బాధ్యతగా చేయించండి. అయితే నాకు చేసిన ఛత్తీస్గఢ్లో పాపం అబ్బాయి పేరు జగదీశ్వర్ రావు అట. 8 మేకలు ఉన్నాయట అండి. 8 మేకలలో 2 పొట్టేలు ఉన్నాయట. ఆ యొక్క జగదీశ్వర్ రావుకు నేను ఒక కృతజ్ఞత తెలియజేస్తున్నా. వాళ్ళకు ఛత్తీస్గఢ్, ఆంధ్ర, అది మన ఒక తెలంగాణ బార్డర్ అటువైపు ఉన్నది. ఒకటి గోదావరి అవతలో ఉన్న ఒక అడవి ప్రాంతం దగ్గరికే ఉండొచ్చింది. పాము గడిచిందట, అడ్డం పడిపోయిందట, బాగా ఉబ్బరం ఎక్కిందట. అది ఎస్తని తెలియదట. అడున్న అడవి ప్రాంతంలో ఒక చెట్టు చెప్పిన వెంటనే ఆ చెట్టుని పెట్టుకుని బతికించుకున్న తర్వాత వైద్యం చేసుకుంటూ ఆ పొట్టేలు దక్కించుకున్నాడు. అతనితో పాటు ఇంకా 4 వాటి కూడా చేసుకున్నాడు. మేము చెప్పిన ఒక షార్ట్ వీడియోలో కానీ దానిలో ఒకటే రోజు ఒక 12 జీవులను ఒక 2 గుంపులలో గడిచినాయట. మరి అది ఏం పాము గడిచిందో ఇంకతో మాకు ఫోన్ కాల్ చేసి వాటిని కాపాడుకోవడం ప్రయత్నం చేసిండు. అసలు వాళ్లకు మేము కృతజ్ఞత భావం తెలియజేస్తూ, చూడండి, ఒక మనిషితోని లబ్ధి పొందుతారు. ఆ లబ్ధి పొందిన వ్యక్తి గుర్తించుడు కాదు, లబ్ధి చేసే వారిని కూడా మనం గుర్తింపజేయాలి. ఈ మొక్క ఉపయోగం ఉన్నది, ఆ మొక్కను గుర్తించి ఏ విధంగా ఉపయోగించుకునే వాళ్ళు కూడా కావాలి. అలాంటి వాళ్ళనే మనం చేతనిచ్చుకుంటూ పోవాలి. అయితే సరే, ఏదేమైనా కానీ మీరు దేనికైనా సంసిద్ధంగా ఉన్నందుకే మీకు చెప్తున్నాం. ఈ రోజు ఏంటంటే మన ఆయుర్వేద అభిమానులారా, నేను గత ఒక 1 వారం రోజుల క్రితం 4-5 రోజుల క్రితం చెప్పిన హైడ్రోసెల్ అనే సమస్య, ఎవరికైతే ఉరిభుజము, ఎవరికైతే బుడ్డాలా కానీ మనం చెప్పుకునే ఒక విషయంలో చెప్పుకుంటూ పోతున్నా, కుహర భాగంలోని స్త్రీ పురుషుని యొక్క సంపర్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉపయోగపడే అవయవాలు ఈ రోజుల అందరికీ అంతరించిపోతున్నాయి. ఎందుకంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి ఎప్పుడు దూరమైనవో అప్పుడు స్త్రీలాగా లేదు, ఏమి లేని ఒక కట్టెలాగున్నది. ఎప్పుడైతే గురుత్వాకర్షణ శక్తికి దూరమైందో పురుషుల్లాగా లేడు, ఏమి లేని ఒక నిర్జీవం లేని ఒక వస్తువు, ఒక బండలాగా బతికిండు. చూపు చూస్తేనే మనిషి బాగానే ఉంటాడు, గట్టిగానే ఉంటాడు, చూస్తే ఇట్లా పట్టుకున్నట్టుగా ఉంటాడు. అందులో చూస్తే కరెంటు లేకుండా పోతుంది. కానీ ఈ రోజున వచ్చిన విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రపంచంలో పరిజ్ఞానంలో పురుషుడు ప్రకాశిస్తూ సూర్యునిలాగా అనుకుంటాడు. సూర్యునిలాగా ప్రకాశిస్తలే, చంద్రులాగానే ప్రకాశిస్తుండు. మన చంద్రుడి వల్ల చంద్రులాగా కూడా లేడు. మరి పురుషుడు ఎలా ఉన్నాడంటే ఏం లేనిలాగానే ఉన్నాడు.
అంటే అటు పురుషుడు కాకుండా ఇటు స్త్రీ కాకుండా ఇవి మనిషిలాగా ఉంటుంది చూడండి, ఆ విధంగా అయ్యే అవకాశాలు కూడా ఒక 30-20 సంవత్సరాల తర్వాత ఎక్కువ శాతం ఆ విధంగా మారే అవకాశాలుగా ఉంటాయి. మరి దేనివల్ల వచ్చిందని అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, నేను ఫస్ట్ కంచెలు చెప్పుకుంటూ వస్తున్నా. ఇప్పుడు కూడా శాస్త్రవేత్తలు కానీ మహర్షులు కానీ గొప్ప గొప్ప వాళ్ళు కానీ ఇప్పుడు కూడా మనం కూడా నిర్వచనంగా నమ్మం అనే ఉద్దేశంతో ఉన్నా కానీ చేసే ప్రయోగం ఏంటంటే, భూమికి గురుత్వాకర్షణ శక్తి మన దూరం నుండే పెద్ద ప్రమాదకరమైంది. అంటే భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తిని కనుక ఎప్పుడైతే దూరం అయిందో, ఆ దూరం అయినప్పుడే మన శరీరంలో ఉండవలసిన అవయవాలు కానీ మనం తీసుకోవలసిన ఆహారం కూడా సక్రమంగా మన శరీరం మీద ప్రకోచింప చేయక, ఆ శరీరంలో కావాల్సిన యొక్క సత్వధాతులో ఉండవలసిన యొక్క ఐరన్ లోపం కానీ కాల్షియం లోపం కానీ లేదంటే మనకు శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసే ఒక లోపాలు కోల్పోవడం వల్లనే ఇంతవరకు దిగజారే అవకాశముగా ఉంటుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఆయుర్వేద అభిమానులారా, ఎక్కడనో ఇజ్రా అంటే అటు ఆడి ఇటు మొగ కాకుండా 1000 మందిలో ఒక్కరిద్దరే కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం 1000 మందిలో ఒక 2-3 కాదు 10 మంది వరకు కూడా కనిపిస్తున్నారు. మరి కారణం ఏంటంటే, మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు మనకు సక్రమంగా పనిచేయని ఎడల ఈ ఉన్న రేడియేషన్ వల్ల ఈ యొక్క వాతావరణ పర్యావరణ పరిరక్షణలో అన్ని కలుషితమైన కావడం వల్ల మనం అంతవరకు దిగజారే అవకాశాలుగా ఉంటున్నాయి. అలాంటి ఉండడం నెంబర్ వన్గా కాకుండా కనీసం ఎంతో కొద్ది కాలం వరకన్నా పురుషుడు కానీ స్త్రీ కానీ మంచి ఆరోగ్యంతో ఉండి అందులో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి మేము చేసే ఒక చిన్న ప్రయత్నమే మీ ఇంతకుముందు చెప్పిన విషయంలో హైడ్రోసెల్ వ్యవస్థ. అయితే మనిషినికి స్త్రీ కానీ పురుషుని కానీ కుహర భాగంలోని ఉండవలసిన యొక్క స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో యోని మార్గం కానీ గర్భసంచి కానీ ఆ గర్భాశయంలో గర్భనాళములు కానీ ఆ యొక్క ఉండవలసిన యొక్క భాగములు ఆ కుహర భాగంలో ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటుందో ఎక్కువ శాతం స్త్రీ పురుషు యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అదేవిధంగా పురుషు యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండవలసిన యొక్క మూషికాలు కానీ ఆ యొక్క పురుషుని యొక్క లింగ భాగం కానీ అతని యొక్క ఉండవలసిన యొక్క మూషికాలు తయారవలసిన యొక్క ఆ మూషిక యొక్క వ్రణములు కానీ గట్టిగా ఉండి ఎలాంటి వ్యాధులు లేకుండా ఉన్నప్పుడు కూడా ఆ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ అదృష్టవశాతమో దురదృష్టవశాతమో ఏదో ఒక పని చేయడం వల్ల ఆ వచ్చిన మార్గంలోని ఎప్పుడైతే మన యొక్క ఉదరం నాభి భాగం నుంచి కింది భాగం మూషిక భాగం నుంచి స్త్రీ కానీ పురుషుని కానీ ప్రతి వ్యవస్థలో కనుక ఏదో ఒక దురదృష్టవశాతం సంభవించినప్పుడు పురుషుని యొక్క మూషికల్లో ఆ 2 ఉండవలసిన వ్రణాలలో కనుక శుక్రకణాలు కనుక ఆరోగ్యవంతంగా ఉండడానికి ఆ శుక్రకణాలు ఉత్పన్నం కావడానికి ఎంతో కొంత 2 నుంచి 3 నుంచి 5 లోపు వరకు ml కనుక మన యొక్క ఉదర భాగం నుంచి అంటే పొట్ట భాగం నుంచి నరం సిస్టమ్ నుంచి వెళ్ళి ఆ యొక్క మూషికల వ్రణాలలో ఎంతో కొంత నీరు శాతం చేరుందని ఆ యొక్క నీరు శాతం చేరే సమయంలో ఏదో ఒక వలదొడకం లాగా వచ్చి ఆ చేరి మళ్ళీ తిరిగి ఆ నీరు ఆ ద్రవ పదార్థం అనేది తిరిగి మళ్ళీ ఆ యొక్క పొట్ట అంటే ఉదర భాగంలో నరంలో ఎప్పటికప్పుడు డైలిటేషన్ కావడం వల్ల ఎప్పటికీ ఆ యొక్క మూషిక వ్రణాలని ఎప్పటికీ యథాతథంగా ఉంటాయి. కానీ ఏదో ఒక అవరోధం జరగడం వల్ల తిరిగి ఆ యొక్క ఉదర భాగం నుంచి వచ్చి ఆ మూషికాలలో ద్రవంగా ఏర్పడి మళ్ళీ మూషికాల ద్రవంగా ఏర్పడిన ద్రవం తిరిగి మళ్ళీ యొక్క పొట్ట భాగంలో యొక్క నరం సిస్టమ్కి వెళ్ళి డైలిటేషన్ ఆగే పద్ధతిని వచ్చే మార్పు తటస్థ మార్పే హైడ్రోసెల్ అని చెప్పిన. దాన్నే ఉరుగుభుజము, దాన్నే బుడ్డ అని చెప్పిన. ఎవరికైనా కానీ ఆడవాళ్ళకి గాక ఏదో ఒక సమీపంలో వస్తే దాన్ని గూదలాగాని పరిగమనంలోకి భాషలాగా మాటలాగా మాట్లాడతారు. అది స్త్రీకి కొద్ది మంది భాగంలోకి సంభవిస్తుంది. పురుషుడు ఎక్కువ కష్టము ఎక్కువ శ్రమిస్తాడు కనుక హార్డ్ వర్క్ ఎక్కువ తప్పిదాలు కానీ అడుగులు వేయడం వల్ల ఎక్కువగా శ్రమించే సమయంలో అతడు వేసే ఒక తప్పిదంతోనూ అతడు జరిగేవలసిన ఒక అశ్రద్ధతోనూ వచ్చే భాగమే ఉరుగుభుజము, దాన్నే బుడ్డ, దాన్ని హైడ్రోసెల్ అంటారు. అయితే ఎప్పుడైతే ఉదర భాగం నుంచి నాడీ వ్యవస్థ నుంచి ఒక మూషికాల్లో ఉన్న నాడీ వ్యవస్థలో ద్రవ పదార్థం చేరుతుందో ఆ వచ్చిన ద్రవ పదార్థంగా తిరిగి మళ్ళీ కొద్ది కాలం వెళ్ళి మళ్ళీ ఒక ఉదర భాగంలోకి డైలిటేషన్ జరిగే వ్యవస్థ ఆగుతుందో
ఆ వచ్చిన యొక్క ద్రవము అయ్యే మూషికాలను అట్నే యథాతనంగా డైల్టేషన్ కాకుండా అదే విధంగా ఉండి కొద్ది కాలం ఆ డైల్టేషన్ మళ్ళీ కాకుండా ఉండే యొక్క భాగము, ఆ వృషము, ఆ యొక్క మూషికాల్లో ఉండే యొక్క వ్రణము పెద్దవిగా మారుతూ ఉంటుంది. రోజు రోజుకు సంవత్సరాలు కడిన కొద్దీ కొందరికి చిన్న పరిమాణము, ఇంత పరిమాణము, కొందరికి ఇంత పరిమాణం, 1 కిలోలాగా, 2 కిలోల వరకు అంతా ఇంతలాగా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి 20-10 సంవత్సరాల తర్వాత. అలాంటి వ్యక్తులకు నేను చెప్పబోయేది ఏంటంటే ఈరోజు ఆయుర్వేదములారా, నేను మొన్నే చెప్పిన హైడ్రోసెల్ ఉరిభుజము బుడ్డ ఎప్పుడైతే వారంలో 15 రోజుల్లో నెలలోపు కనుక ఎవరికైతే సంభవిస్తుందో వారికి ఏం చేయాలంటే ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే 15 రోజుల నెల రోజులు ఉన్న వాళ్ళకు అప్పుడు చూపించినట్టు ఎటువైపు వస్తుందో కుడివైపు వస్తుందో కుడివైపు కాలు యొక్క చిట్కనీలకు దారం కట్టుకోవడము. గచ్చకాయల చెట్టు ఉంటే చూడండి, గచ్చకాయల చెట్టు చూసినవా ఇంతకుముందు మీరు చూపించే విధంగా ఇది గచ్చకాయల చెట్టు. ఈ గచ్చకాయల చెట్టు యొక్క సమూలము అంటే చెట్టు యొక్క పత్రములు బెరడు, ఈ గచ్చకాయల యొక్క పింద చూడండి, ఒక పింద ఇంతకుముందు మీకు కాయలు చూపించిన ఆ కాయల పిండి పచ్చజొన్నలు అంటారు వాటిని, పచ్చజొన్నలు గట్కల్లోనే కలపాలి ఈ పిండిని. అది అంటే గచ్చకాయల సమూలము నేను పచ్చజొన్నలు చేసిన పిండిని పట్టిన చూడండి. ఈ పిండి ఈ రెండింటిని కనుక రొట్టెలాగా చేసుకున్న రోజుకు 2-3 చెంచాలు పరిమాణం బట్టి వయసును బట్టి ద్రవంలో తాగినా కానీ ఖచ్చితంగా కొద్ది కాలంలో ఏర్పడిన ఒక ఉరిభుజం కానీ బుడ్డ కానీ అదే దాని హైడ్రోసెల్ కానీ గూదలాంటి భాగం కానీ ఖచ్చితంగా కరిగిపోతాయండి. ఒక డాక్టర్ స్పెషలైజేషన్ డాక్టర్ చూపించుకుని మెడిసిన్స్ వాడకపోయినా ఈ జరిగిన 15-20 రోజుల లోపు అయితే ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఇది గన్ని షార్ట్గా నేను సాధ్యమైనంతవరకు వైద్యం నేర్చుకొని ఎంతోమంది దీనికి ప్రవేశపెట్టిన ఎంతోమంది సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే వచ్చింది దాదాపుగా 1 సంవత్సరం అయింది, కొద్ది 10 సంవత్సరాలు అయింది, కొందరికి 8 సంవత్సరాలు, కొందరు 20 సంవత్సరాలు కూడా అట్నే ఉంటారు, కొందరు 30 సంవత్సరాలు కూడా అట్నే ఉంటారు. వాళ్ళకు వచ్చిన తర్వాత జరగవలసిన విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే పెద్దగా ఉండవలసిన విషయం ఏంటంటే ఆయుర్వేదం అన్నారా, ఇప్పుడు ఎంతో ఒకందుకు కొందరికి ఈ వచ్చిన హైడ్రోసెల్ వచ్చి ఏర్పడి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకు షుగరు, బీపో లేక కొలెస్ట్రాల్, థైరాయిడ్ లాంటివి సంభవిస్తాయి. అలాంటి సంభవించిన వాళ్ళకు హైడ్రోసెల్ ఆపరేషన్ జరుగుతుంది. అయినా ఆ యొక్క కుట్లు అస్సలు మానాయి, ఎంతో ఇబ్బందులు పడతారు, ఏదో వైద్యం చేసుకోవడానికి ప్రయత్నం. అలాంటి వాళ్ళకు హైడ్రోసెల్ ఉండి కొద్ది పరిమాణం కొద్ది కాలం ఉన్న వాళ్ళకు నేను చెప్పేది 3 పద్ధతులు చెప్తున్నాను. ఒకటి, ఈ విధంగా చూర్ణం చేసుకొని ఉన్నదాన్ని నేను చూపించబోయే ఒక మేక మటన్లో ఇలాంటి చూర్ణాన్ని ఏం చేయాలంటే ఆ యొక్క మేక మటన్లో వేసుకొని ఎప్పుడైతే ఆపరేషన్ అయ్యి ఆ కుట్ల కాడ మానది, ఆపరేషన్ అయిన తర్వాత హైడ్రోసెల్కు నీరు వచ్చిన ఒక ద్రవాన్ని ఇంత వేస్టేజ్ వాటర్ ఉంటుందండి, దాని లోపల చీల్చి దాని నుంచి బయటికి మొత్తం ఆ ద్రవాన్ని బయటికి పంపిస్తారు. మళ్ళీ స్టిచ్చెస్ వేస్తారు. ఆ స్టిచ్చెస్ వేసినా కానీ ఆ స్టిచ్చెస్ మానది. అలాంటి వాళ్ళ వ్యక్తులకు, చిన్న పరిమాణం కొద్ది కాలం వచ్చిన వాళ్ళకు, మళ్ళీ మటుమాయమైన వ్యక్తులకు ఏంటంటే మేక మటన్ స్వచ్ఛమైన ఒక మేక మటన్ లాగా తీసుకొని వచ్చి దాన్ని వంటకంలో చేసుకొని ఆ మటన్ మంచి ఫ్రెష్గా చేసుకొని అంటే పూర్తిగా చిన్న ముక్కలుగా తరుక్కొని ఒక 5-10 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టే ముందు ఈ పొడి చల్లుకోలేదు. గచ్చకాయల పచ్చజొన్న పిండి అంటారు, దీన్ని గచ్చకాయ పిండి అంటారు. ఈ పిండిని ఆ మటన్ మొత్తం పట్టించి ఒక 10 నిమిషాలు ఆరేయాలి. ఆరేసిన తర్వాత అందరూ యథాతనంగా ఏ విధంగా వంట చేసుకుంటారో అదే విధంగా వంట చేసుకోవాలి. ఆ వంట చేసుకొని వంట అయిపోయిన తర్వాత బయటకు తీసి దింపే ముందు ఈ పొడి చల్లుకొని ఉండాలి. మళ్ళీ తర్వాత ఏ ఆహారం తీసుకుంటారో కొందరు జొన్నలు, ఏది గట్క లాంటిది, కొందరు వరి అన్నం ఆహారము, కొందరు చపాతి, కొందరు యథాతనంగా తీసుకుంటారు. ఆ విధంగా చేసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఏ భాగంలో ఉన్నా ఏ హైడ్రోసెల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సర్జరీలు అయినా ఏ సర్జరీ కాకుండా మామూలు జనరల్ సర్జరీలు అయినా మరియు పాదపుండ్లు అయినా కానీ ఖచ్చితంగా ఈ గచ్చకాయల పిండితోని మేక మటన్తో ఖచ్చితంగా ఆ మంచలై ఎలాంటి యథాతనంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదొక్క భాగం ఆయుర్వేద అభిమానులారా. నేను చెప్పబోయిందంటే ఇది గచ్చకాయ పిండితోని మేక మటన్ వాళ్ళకు చేసుకోవాలి. అంతేకాకుండా మేక మటన్ కొందరికి ఆటోమేటిక్గా అందది దొరకది తీసుకోలేని స్థితిలో కొందరు ఉంటారు. మేక మటన్ కాకుండా వేరే మటన్ అంటారు.
అలాంటి తీసుకుని మేక మటన్ అయితేనే దీనికి మేము ప్రవేశపెట్టినాం, అందరికీ సక్సెస్ అయినాయి. వేరే మటన్లు ప్రయోగాలు చేసినా కానీ అలాంటి ఒక సక్సెస్ కాలే. అలాంటివి మీరు చేయొద్దు. ఈ మేక మటన్ వాళ్ళకి ఇదే మేక మటన్ ఉపయోగించుకున్న వాళ్ళకి ఏం చేయాలంటే చూడండి, ఈ పిండి కొద్దిగా తీయండి, ఒక 1/2 చెంచా తీయండి. లేదంటే ఈ గచ్చకాయల చెట్టుని తీసుకురావాలి, గచ్చకాయ కొమ్మను సేకరించుకోవాలి. సేకరించుకొని ఇందులో కొన్ని పత్రములు, గచ్చకాయ చెట్టుకు ఒక కథ ఉంటుంది, నేను వచ్చే ఎపిసోడ్లో చెప్తాం. ఎందుకంటే మరి ఈ గచ్చకాయకు ఈ హైడ్రోసెల్కి సంబంధం ఏంది అనేది ఒకటి పెద్ద పురాణ కథలో ఉన్నది. ఆ కథ ఒక సందర్భం చెప్పుకొస్తా. చూడండి, ఇది ఏ విధంగా ఉంటుందో. ఇందులో 2 గింజలు ఉంటాయి. మళ్ళీ గచ్చకాయల చెట్టు కాయ మీకు గింజలు చూపించడం పోయిన ఒక దానిలో ఇందులో 2 ఉంటాయి. ఎందుకు ఉంటుంది అంటే పురుషాంగం యొక్క వ్రణములు 2 ఉంటే కనుక ఆ మూషికాలు 2 ఉంటే 2 దేవుడు సృష్టించిండు. దీనికి దానికి అందుకు అనుసంధానంగా ఉంటుంది. అయితే ఈ గచ్చకాయలు ఇలాంటి పిందెలను మరియు ఇలాంటి పత్రములు తీసుకొని మెత్తగా తీసుకొని హైడ్రోసెల్ ఉన్న వాళ్ళు లాగు ఉంటారు అనుకోండి, ఫ్యాట్గా నాలాకన్నా ఇంకా బాగా లాగు ఉన్న వాళ్ళకు కొబ్బరి నూనె ఉడికించాలి. ఎలా ఉంచాలి? గచ్చకాయ సమూలము మరియు ఇంత పజ్జొన్నల పిండి అన్న పజ్జొన్న మెత్తగా చితగొట్టి పిండిలాగా చేసి కొబ్బరి నూనెలన్నా ఉడికించాలి. లేకపోతే నువ్వుల నూనె లాగున్న వాళ్ళు కొబ్బరి నూనె ఉడికించుకోవాలి. చేసుకొని ఈ విధంగా ఆయిల్ పుల్లింగ్ తయారు చేసుకోవాలి. చేసుకొని రోజు ఉదయం సాయంత్రం కాక రోజు ఉదయం పూట కాక ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటే హైడ్రోసెల్ సమస్యతోని ఆపరేషన్ అయిన వాళ్ళు, హైడ్రోసెల్ ఒక పెద్ద పరిమాణం ఉందనుకో, ఇంతలా పరిమాణం ఉందనుకోండి, ఆ పరిమాణం అనేది పెరగదు. అంత మోతాదు వరకే ఆగుతుంది. ఆ విధంగా ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ఇది చేసుకుంటే ఆయిల్ పుల్లింగు ఈ చూర్ణాన్ని కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగితే ఖచ్చితంగా తక్కువ అవుతుంది. దీన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకొని ఈ యావత్తు ఈ యొక్క ప్రపంచ లోకంలో ప్రతి వ్యాధికి ప్రతి చెట్టు ఒక మందు అని నిరూపించాలి. ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రపంచంలో ఉన్న వ్యాధులకు దిక్కుచూచి అంటే తెలంగాణ ప్రజలని అంటే ప్రపంచ వాసులందరూ కాదు. మేము కూడా మెరుగుపడతాము, మాకు కూడా ఎలాంటి యొక్క వ్యాధులు రోగాలు రావని మనం నిరూపించాలి. అనేక సంకల్పంగా మనం నడుము కట్టుకుని కనుక చేసుకుంటే ఖచ్చితంగా ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండే అవకాశంగా ఉంటుందండి. ఎందుకంటే నేను చెప్పేది నేను మిమ్మల్ని నేను నిద్రపోను. ఎందుకంటే ఒక్కొక్క సాధక బాధలు ఒక్కొక్క పేషెంట్ యొక్క కుటుంబంలోకి వెళ్ళి చూస్తుంటే ఒకటే కుటుంబంలో 8 మంది ఉంటే 8 మందికి 8 రకాల వ్యాధులే. మరి అది ఎలా అంటే కొద్దిగా మనం తీసుకోవలసిన ఆహార లోపం వల్ల ఈ విధంగా సంభవిస్తుంది. అలాంటి వాటిని పారదోకగొట్టడానికి సమాజంలో ఉన్న యొక్క ఆయుర్వేదాన్ని అందరి మీద ప్రభావితం చెంది అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేసి ఎంతో ఒకంతగా ఆ ఆరోగ్యరీత్యా మెరుగుపరచడానికే నేను చేసే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో అందరూ నాకు నడుము కట్టిస్తున్నారు, అందరూ మేలుకొల్పుతున్నారు. అందరూ నడుము కట్టాలని ఆశిస్తూ మీ నుండి చెప్పేది ఏంటంటే మార్కెట్ నుంచన్నా లేక తాజాగా తీసుకొచ్చిన యొక్క మేకల నుంచి వచ్చిన యొక్క మటన్ను మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఒక విషయంలో హైడ్రోసెల్లో ఆపరేషన్ అయిన కొందరికి హైడ్రోసెల్ సమస్యలు సాధ్యమైనంత వరకు ఆ యొక్క స్టిచ్చెస్ కానీ మానవు. అలాంటి వాళ్లకు చిన్న పరిమాణంలో హైడ్రోసెల్ నుండి 1 రోజులు లోపు 20 రోజుల లోపు వారం రోజుల వల్ల వాళ్ళకు కూడా ఇచ్చే మందుతో ఈ యొక్క మటన్లో కనుక వండి పెడితే ఖచ్చితంగా మటన్తో మాయమవుతుంది హైడ్రోసెల్ సమస్య. దీన్ని ఏ విధంగా మందును కలుపుతానో, దీని మటన్ ఏ విధంగా శుభ్రం చేసుకొని ఏ విధంగా వంటకాలు ప్రవేశపెడుతున్నాం ఇవన్నీ చూపిస్తున్నాం. మంచి వంట తయారు చేసుకొని హైడ్రోసెల్తో ఆపరేషన్ అయిన వాళ్ళకు, హైడ్రోసెల్ వచ్చిన నెల లోపు వాళ్ళకు ఈ మందు మటన్తోనే మందునండి. ఎలా అంటే చెప్తా. స్వయంగా
ఎవరైతే మార్కెట్ పరంగా బాగున్నా కానీ సొంతంగా మటన్ను కోర్చుకున్న వాళ్ళు కూడా ఆ యొక్క మటన్ని ఈ విధంగా సేకరించుకొని స్వయంగా శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చేసుకోవాలి. ఇది మటన్, మటను మేకపోతైనా మేకైనా తీసుకోవాలి. గొర్రెపోతు గొర్రె ఇంకా వేరే పెద్ద జంతువులు తీసుకోకుండా ఎప్పుడైనా కానీ ఆయుర్వేదంలో ప్రవేశించేటప్పుడు మేకదాన్నే తీసుకోవాలి. అందుకే పెద్దవాళ్ళు ఏమన్నారు, మేక కూర మందులో కూడా పనికొస్తుంది. ఎందుకంటే మేక అనేక రకాలైన ఆకులు తింటే, చెట్ల యొక్క మొక్కల యొక్క ఆకులు తింటుంది కనుక దాని యొక్క ఔషధ గుణాలను కూడా పనికొచ్చి ఉపాయంగా ఉంటుందని ఈ మేక మటన్ తీసుకొచ్చి ఈరోజు ప్రయోగింపజేస్తున్నాం. ఎందుకంటే మంచిగా వినండి ఆయుర్వేద అభిమానులారా, అంటే మేకను చేసుకునేటప్పుడు దాని ఒక వంటకాలలో నేను పదే చెప్తున్నా, ఒక 10 సంవత్సరాల, ఒక 20 సంవత్సరాల దాదాపుగా అయితే కొన్ని సంవత్సరాలుగా ఉన్న తరబడి ఉన్న హైడ్రోసెల్ను ఆపరేషన్ చేసి తర్వాత కూడా దాని యొక్క వాపు పరిమాణం తగ్గది. అది అట్టినే ఉంటుందని డాక్టర్ గారు ఏం చేస్తారు, ఆ పేషెంట్లకు వాళ్ళకు ఆదేశాలు ఇస్తారు, అయినా తగ్గదని అంటారు. కానీ కొందరు తగ్గని ఎందుకంటే అలా శరీరం యొక్క సంకోచితం వలన శరీరం సహకరించకును ఏదో ఒక ప్రభావంతో తగ్గని వాళ్ళకు, మరియు హైడ్రోసెల్ ఏర్పడిన వారం రోజులకు నెలలోపు ఉన్న వాళ్ళకు ఏం చేయాలంటే మేక మటన్లో నేను ఇంతకుముందు చూపించిన ఒక పజ్జొన్నల గటకలో గచ్చకాయల చెట్టు సమూలం, గచ్చకాయల గింజలతోని పిండి, గచ్చకాయల బెరడు, ఆ యొక్క పత్రములు వేరుబెడ్డతోని పిండి ఆ పట్టిన దాన్ని ఏం చేయాలి, ఈ యొక్క మటన్లో మేక మటన్ వంటకంలో పెట్టాలి. ఈ పిండి అదే నేను చేసేది. దీన్ని ఇప్పుడు కలిపి పెడుతున్నా. ఇంకొకటి చూడండి, ఏదైనా కానీ సాధ్యమైనంత వరకు మంచి శుభ్రమైన యొక్క మార్కెట్లో తీసుకొని లేక నేరుగా కోసే వాళ్ళ యొక్క మేక మటన్ సేకరించి ఆ మటన్ చిన్న చిన్న ముక్కలుగా వంటకానికి ఉపయోగించిన ముక్కలుగా చేసి ఆ చేసిన ముక్కలను కడగొద్దండి. సాధ్యమైనంత మటన్ కడగడానికి ప్రయత్నం చేస్తారు. మటన్ కానీ చికెన్ కానీ కడగకూడదు. ఎందుకంటే బయటిలో ఉన్న యొక్క వాతావరణానికి ఈ యొక్క నీళ్ళలోకి మొత్తం దానికి పట్టిన ఉన్న ప్రోటీన్స్ కానీ ఏమి కానీ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. శుభ్రంగా ఉంచుకొని కడగకుండా దానికి చేయాలి. అయితే ఈ విధంగా ఉన్న మటన్కి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే పజ్జొన్నలు గచ్చకాయల సమ్ముల యొక్కను గట్కలాగా పిండిలాగా చేసి పట్టిస్తున్నాం. పట్టించినాక ఒక అర్ధగంట తర్వాత గంట తర్వాత ఈ వంటకంలో చేసి మళ్ళీ దింపేటప్పుడు ఇదే కొద్దిగా మన ఏది సొంపులాగా లేదంటే మన యొక్క కొత్తిమీర పుదీనాలాగా వేసి దింపేటప్పుడు ఆ విధంగా ఏది మన యొక్క సాంబార్ పొడిలాగా ఏది మన మసాలా పొడిలాగా చల్లినట్టు చల్లాలి. ఇది ఒక భాగం ఈ మటన్లో. తర్వాత ఏం చేయాలంటే ఇదే పిండిని రొట్టెలలో కానీ ఇంకా వేరే ఆహారంలో కానీ కలుపుకొని తింటే ఖచ్చితంగా హైడ్రోసెల్ సంబంధించిన నరం సిస్టమ్స్ కానీ అన్ని యథాతథంగా వచ్చి పరిమాణం తక్కువ ఉండి ఆపరేషన్ అయిన వాళ్ళకు మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా మరియు తొందరగా కుటుంబాన్ని యథాతథంగా వచ్చే అవకాశం ఉంటాయి. తక్కువ కాలంలో ఉపయోగించుకున్న వాళ్ళకు వారికి పూర్తిగా నయమయ్యే విధంగా ఉంటుంది. చూడండి మెట్ట చేస్తున్నాము. కలుపుకొని ఇట్లా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 20 నిమిషాలు దాదాపుగా ఆ చూర్ణం కానీ 20 నిమిషాల వరకు ఫ్యాన్ కానీ మంచిగా ఆరబెట్టాలి. ఏం మాత్రం పదును లేకుండా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఎందుకంటే సూర్యకిరణాలకు ఎండగా పెట్టవద్దు. దాదాపుగా ఒక 20 నిమిషాల తర్వాత వంటకంలోకి ప్రారంభింపజేయాలి. ఆ వంటకంలో ఏ విధంగా ప్రారంభింపజేస్తున్నామో ఇప్పుడు వంటకంలోకి వెళ్ళిపోతాం. అది ఏ విధంగా చేసేటప్పుడు చూద్దాం. ఆయుర్వేద అభిమానులకు అందరికీ ఏదంటే ఒక భావన, వీటితో డైరెక్ట్గా మన యొక్క ఆహారంలో కాకుండా ఆ చూర్ణాలే తాగితే బాగుంటుంది అనేది ఒక భావన ఉంటుంది. కానీ ఇది పెద్ద చాలా వీడియోలో ఈ యొక్క సందర్భం చెప్పాలనుకున్నా కానీ ఇప్పుడు ఈ సందర్భాలను ఇప్పుడు చెప్తున్నా.
ఏ దశలో మొక్క ఏ దశలో పెరగవలసి ఉంటుందో ఆ దశలో పెరిగే విధానంలో ఉంటుంది. కానీ ఆ మొక్క పెరిగే విధంగా ఏ దశలో చిన్న మొక్క నుంచి పెద్ద చెట్టు నుంచి దాని పువ్వుల నుంచి పిందెలు, పిందెల నుంచి పువ్వు నుంచి మొగ్గలు, మొగ్గల నుంచి పువ్వులు, పువ్వుల నుంచి పిందెలు, పిందెల నుంచి కాయ నుంచి పండు వస్తాయి. ఈ విధంగా ఉంటుంది. కానీ ఈ సృష్టి ధర్మం ఏదో కానీ మనకి ఇచ్చిన ఈ యొక్క ఉన్న మూలకాలలో వచ్చినవి ఏంటంటే కార్బను, ప్రోటీన్స్, ఐరను, పొటాషు, కాల్షియం ఇవన్నీ సమయించిన ఏంటంటే ఏ సమయంలో మన శరీరం మీద ప్రకోశింపజేస్తూ శరీరం మీద మనం ప్రయోగించబడతావో అదే సమయంలో మన శరీరంలో ఉన్న ఏ వ్యాధి కానీ ఏ కండరం కానీ అభివృద్ధి చెందే అవకాశంగా ఉంటుంది. అందుకు ఈ యొక్క మేక మాంసంలో గాంక గచ్చకాయల సమూలము, జొన్నలు లేక సజ్జల యొక్క పిండిని గాంక ఈ 2 చూర్ణాలు అంటే పచ్చజొన్నల చూర్ణము, గచ్చకాయల సమూల చూర్ణము, సజ్జల చూర్ణము ఈ మూడిట్లో ఏదైనా ఒక 2 గాంక ఈ యొక్క మేక మాంసంలో వంటకాలు ఉపయోగించుకొని ఆ చూర్ణాన్ని ఇంకా వేరే ఇంకా ఉపయోగించుకుంటే ఎక్కడైతే మూషిక అవయవాల్లో స్త్రీ పురుషుల్లో అవయవాలు ఎలాంటి ఒక ప్రాబ్లమ్ సర్జరీలు జరిగినా ఏమైనా వ్రణాలు లాంటివి ఉన్నా ఎలాంటివి ఉన్నా కానీ ఈ యొక్క మేక మాంసంలో కరిగి ఆ ప్రోటీన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఆ వ్రణాలు కానీ ఆ సమస్య తగ్గుతుందండి. ఇది మీరు సాధ్యమైనంత వరకు కొన్ని వేల మందికి, వందల మందికి దీన్ని విద్య నేర్చుకున్న కాంచుని ఈ వైద్యం చేసుకుంటూనే వస్తాను. కానీ సాధ్యమైనంత వరకు అందరి యొక్క డౌట్ ఏంటంటే ఆయుర్వేద అభిమానులది కానీ ప్రేక్షక దేవుళ్ళు కానీ నా యొక్క వ్యూవర్స్ యొక్క డౌట్ ఏంటంటే ఆయుర్వేదం అనేది ఓన్లీ ఒక చెట్ల నుంచి వచ్చిన యొక్క పండ్లు సమూలం కనుక చెట్ల యొక్క సమూలం నుంచి వచ్చింది కనుక మాంసకృతులు వాడకూడదు అనేది ఒక అనుమానం. కానీ తప్పదేమది. మాంసకృతులు వాడకుండా ఉన్న వ్యాధులకు కొన్ని ఉన్నాయి. ఆ వ్యాధులు కనుక సోకినప్పుడు ఆ వ్యాధులు కానీ ఆ వ్యాధిగ్రస్తులు కనుక చేసేటప్పుడు ఆయుర్వేద మందు వాడేటప్పుడు కానీ ఆ మొక్కలు కానీ చూర్ణాలు కానీ లేహాలు కానీ రసాలు కానీ భస్మీకరణ కానీ పుటమ మందు కానీ ఏ మందు అయినా కానీ వాడేటప్పుడు దానికి సంబంధించిన వ్యాధులకు దాదాపుగా మాంసకృతులకు దూరం ఉండడం గొప్పతనం. కానీ ఒక కండరాన్ని అంటే ఎక్కడనైతే మాంసం ముద్దలాగా ఏర్పడి ఎక్కడికైతే అక్కడికి ఒక కండరాన్ని ఒక భాగంగా విడగోసి ఆ విడనాడి మన దానికి దగ్గర స్టిచ్చెస్ చేసే దానికి కండరం మళ్ళీ యథాతథంగా రావడానికి ఖచ్చితంగా మాంసంతోనే అయితేనే ఎక్కువ శరీరము ప్రకోశించే అవకాశంగా ఉంటుంది. లేదా దాంతోపాటు వేరే ఒక ఔషధ మొక్కలు ఉపయోగించుకున్నాం కానీ ఇంతకంటే ప్రభావితం చెందితే కానీ దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా మన శరీరానికి కావాల్సిన ఏ విటమిన్ కానీ డి విటమిన్ కానీ కే విటమిన్ కానీ నేరుగా మాంసంతో కనుక తొందరగా చేరడం వల్ల మనకు తగినంత దాని యొక్క మార్పు ఏర్పడడానికి మాంసం ప్రయోగాన్ని ఎంతోమందికి ప్రవేశపెట్టిన అందులో వాళ్ళు అందరూ సక్సెస్ అయినారు. ఇదే కాకుండా నేను యాక్సిడెంట్ జరిగిన ఆర్థోపెడిక్ విషయంలో కూడా గుంటగలగరాకు దాని యొక్క ఆల్కాల్లో లేదా ఇంకా ఇంతకుముందు వచ్చిన నాటుకోడిలో ఇంకా మేక మాంసం పొట్టేలు మాంసంలో కనుక ఇచ్చిన యొక్క బోటి మాంసంలో ఇచ్చిన దాని అసలు కూడా చేపించుకొచ్చినాం. కానీ నేను చెప్పేది నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయుర్వేద వ్యక్తి యొక్క స్థమతాస్థితిని బట్టి ఆర్థిక స్తోమతను బట్టి తన యొక్క ఇష్టానుపరంగా బట్టి ఆ ఉన్న యొక్క ఆయుర్వేదంతో ఉండవలసిన యొక్క వ్యాధులను సముచితంగా తన చుట్టూ ఉన్న మొక్కలను తన వైపు అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయడమే నా యొక్క లక్ష్యం. ఎవరికో కొన్ని తెగల వారికి ఎక్కువ ఆర్థికంగా ఉన్న వాళ్లకు అమూల్యమైన యొక్క ఆయుర్వేద యొక్క ఔషధాలు కల్పించుకొని చెప్పడం గొప్పతనం కాదు. సాధారణ మానవుల్లోకి మరియు పేదరిగా ఉన్న మానవ జాతుల్లోకి ఈ ఆయుర్వేదం అనేది ఆచరణ వెళ్ళిపోవాలి. ప్రవచనలాగా అందరూ చేసుకుని తగ సంబంధించిన యొక్క స్థితిగతులను బట్టి సంబంధించిన యొక్క వ్యాధులను కూడా అరికట్టడానికి ప్రయత్నానికే మేము చేసే ప్రయత్నమే మా యొక్క లక్ష్యం. అందుకు నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి వ్యాధికి ఏదో ఒక మార్గంగా ఇచ్చి మన శరీరంలో ప్రవేశించి
ఆ వ్యాధిని తగ్గించడమే మా యొక్క లక్ష్యం అన్నమాట. అందుకు దీన్ని మేము ప్రవేశపెడుతున్నాం. సాధ్యం చాలామంది ప్రవేశపెట్టిన చాలామందికి బాగుందని చాలా చెప్పుకుంటూ పోతారు. అయితే ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి ఆయుర్వేదం వల్ల ఇటువంటి సీజరిన్ ఆపరేషన్లకు హైడ్రోసెల్ చిన్న పరిమాణం ఉన్న వాటికి ఖచ్చితంగా ఈ యొక్క మేక మాంసంలో కనుక కచ్చకాయల సమూహము ఈ యొక్క పజ్జన గట్క సజ్జ ఖచ్చితంగా ఉపయోగం చేయాలి. ఇప్పుడు పట్టించిన వంటకంలోకి వెళ్ళిపోవడం చూద్దాం చూడండి. సాధారణ మానవులు కానీ ప్రతి ఒక్కరు కానీ రాతిండి గిన్నెల్లో వండుతారు కనుక రాతిండి గిన్నెలో చెప్పి చూపిస్తామండి. మట్టి కుండలన్నా కంచు పాత్రలన్నా ఇత్తడి పాత్రలో వండుకున్నప్పుడు మన శరీరాలు సహకరించే అవకాశం చూడండి. తగినంత నూనె ఏదైనా ఇందులో సాధారణం అంటే తగినంత నూనె, తగినంత ఉల్లిపాయ, తగినంత ఏదైనా తగినంత నూనె తర్వాత తగినంత నూనె పచ్చిగా వేడి కాకుండా అది వేడైన తర్వాత ఎంతో కొంత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. అది నూనె వేగిందా అంటే నూనె కాగిందా కాలే మనకు తెలుస్తుంది. పోపులో ఆ సౌండ్ వస్తే వేసిన వెంటనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తన యొక్క రంగు మారేంత వరకు ఉంచిన తర్వాత నాకు సంబంధించిన ఎంతో కొంత కరివేపాకు, తర్వాత కరివేపాకు వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం 5-10 సెకండ్లు కలియబెట్టుకోవాలి. ఎందుకంటే కరివేపాకులో ఉన్న యొక్క ఔషధ గుణాలు అందరికీ తెలుసు కనుక అది కంటికి సర్వస్వానికి సంజీవని మందులాగా పనిచేస్తే కనుక మహర్షులు కానీ వంటక మహానీయులు కానీ ఎంతోమంది ప్రవేశపెట్టారు. దానితో పాటు ఇప్పుడు ఇంత ముందుకు మనము ఆ మటన్లో కనుక కచ్చకాయల చూర్ణము అది దాన్ని అందులో వేసుకునే విధానాన్ని చూసుకోవాలి. మంచిగా ఆ పొడి ఇంతకుముందు చూర్ణం గచ్చకాయలది మనది పచ్చనది ఒక పిండిని కలిపి పెట్టిన యొక్క మటను ఆ యొక్క నూనెలో కలిపిన తర్వాత అంటే దాదాపు పాకానికి వచ్చిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఏ విధంగా వేసుకుంటారో చూడండి. ఈ విధానం అంత సాధారణం ఉంటే కానీ ఇక్కడ ఏంటంటే గచ్చకాయలు పొడి వచ్చింది కనుక మనకు ఇదొక వంట యొక్క ప్రయోగం ఇది. నాకు పేషెంట్లు వచ్చారు, వారి కోసం ఖచ్చితంగా ఈరోజు పాపం తెప్పించుకున్న మేక మాంసాలు మందు కల్పిస్తున్నాం. ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తే ఆ యొక్క సమస్య ఉన్న వాళ్ళు ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. అంతా కొద్దిసేపు వేగిన తర్వాత తగినంత అల్లము మరియు అల్లం వేసి ప్రతి ముక్కకు చూడండి. మేము పెట్టిన సన్నని మండ మీద ఎలాంటి ఒక పొగలు బయటికి వెళ్ళకుండా కలుపుకోవాలి. ఎందుకంటే మీ ఇంతకుముందు కలిపిన యొక్క ఆ చూర్ణాల యొక్క ఔషధ గుణాల యొక్క దాని యొక్క మందు పసుపు ఇప్పుడు అల్లం వేసిన తర్వాత ఇప్పుడు పసుపు తగినంతనే మేము చెప్పే విధంగా కాక ఎక్కువ మోతాదు తక్కువ మోతాదు వేసుకోవద్దు. వేసుకుంటే ఆ యొక్క రుచి కానీ దాని యొక్క ఔషధ గుణాలు కోల్పోతాయి. ఇది కాకుండా చిన్నని మంట మీద పొగలు బయటికి వెళ్ళకుండా ఆ యొక్క మనం మందు కానీ ఏరే కలుపుతున్నాయో ఔషధ గుణాలు బయటికి పోకుండా చూసుకోవాలి. కొందరు అన్ని మెటీరియల్ వేస్తారు, కూర టేస్ట్ లేదని అని కొందరు అంటారు. మళ్ళీ ఇంతకుముందు చూపించిన గచ్చకాయల చూర్ణం మళ్ళీ వేస్తాను చూడండి. ఎందుకంటే ఆ ముక్కలు కలిపిన ఇప్పుడు వీటన్నిటి కూడా కలుపుతాను. వేసుకుంటూ ఉండాలి. అది గచ్చకాయల చూర్ణం మళ్ళీ దింపేటప్పుడు ఓకే ఇదే విధంగా తగినంత
ఉప్పు, తగినంత కారం. కొద్ది ఉప్పు వేసిన కానీ తగినంత కొద్ది కారం వేస్తుంది చూడండి. కారం కూడా తగినంత కారం. ఓకే, ఇదే విధంగా సన్నని మంట మీదనే పోషక పదార్థాలు బయటికి పోకూడదు. ఆటోమేటిక్గా మనకు కర్రీలో ఏ విధంగా వేయవలసి ఉంటుందో ఆ విధంగా వేసుకుని దింపుకోవచ్చు. అది దింపేటప్పుడు గచ్చకాయల చూర్ణం వాటర్ పోయాలి. ఇదంతా వేసిన తర్వాత అప్పుడు ఆ వంటకం తగినంతనే, ఏదో మందని ఏదో అని ఎక్కువ వాటర్ పోయకూడదు, తక్కువ వాటర్ పోయకూడదు. ఎంత మాంసానికి ఎంత ఉడుతుంది ఏం కథ అనేది ఉడుతుంది చూడండి. తగినంత వాటరు తగినంత వేసుకొని దాంట్లో కూడా కొద్ది మోతాదుగా గచ్చకాయ పొడి వేసుకుంటూ ఉండాలి. ఉన్న తర్వాతనే ఇదంతా మనలో కూరలకు ఆ యొక్క మటన్కు కానీ అవి కానీ వేసుకుంటూ, అంతేకాకుండా పైన కూడా ఇంకా వచ్చేటట్టు కూడా కొత్తిమీర లాంటివి కానీ పుదీనా లాంటివి కూడా వేసుకోవచ్చు. మన సాధారణ వంటకమే, కానీ ఇలా అదనంగా గచ్చకాయల పొడి కలుపుతున్నాం కనుక. ఎందుకంటే చూడండి, ప్రతిదీ ఔషధమే. కొందరు ఆయుర్వేద మహర్షులు కానీ కొందరు వైద్యులు కానీ ఏ వైద్యులు చెప్తుంటారు, బాగార తినకండి, మసాలా తినకండి చెప్తారు. తప్పిదం అది. ప్రతి మొక్క తినొచ్చు, ప్రతి దినుసు తినొచ్చు, ప్రతి ఆహారం తినొచ్చు, ప్రతిది కూడా తినొచ్చు. ఇందులో ఉండవలసిన ఏంటంటే ఆ మొక్కకు సంబంధించిన యొక్క ఔషధ గుణాలు బయటికి పోకుండా చిన్న వేడి చేసుకుంటా తినడమే మన యొక్క లక్ష్యం. కొద్దిగా అంతేకాకుండా మనకు డౌట్ కాగా ఏది ఉన్నా కానీ కొద్దిగా కూడా గచ్చకాయల పొడిని కూడా కొంచెం వాటర్లో కలుపుకొని ఈ విధంగా కూడా పోసుకోవాలి. చూడండి, ఈ విధంగా పోసుకోవాలి. అట్లా వేసుకుని ఉండడం వల్ల తొందరగా ఎంతవరకు ఉండవలసిందో అంతవరకు ఆ మేక మాంసానికి గచ్చకాయల పొడి పట్టి మన శరీరంలో ప్రతి సప్తధాతులో కలిసి మన కండరంలో సప్తధాతులో ఉన్న కాల్షియంతో, పొటాషియంతో, ఐరన్తో, ఇంకా ప్రతిదీ కూడా మన శరీరంలో ఏదైతే లోపిస్తుందో దాన్ని ఇమ్మీడియట్గా ఒక 24 గంటల్లో 38 గంటల్లో ఏం చేస్తుందంటే ప్రేరేపింపజేసి శరీరం దృఢంగా వచ్చి తొందరగా ఆ యొక్క సిజరీన్ చేసిన ఒక అతకవలసిన జాయింట్ దగ్గర ఉండవలసిన కండరం తొందరగా వచ్చి ఆ కండరం కలిసిపోయి ఎక్కువగా కొద్ది సమయంలోనే మనం మేలుకొనే విధంగా పనిచేసే యొక్క మందు అన్నమాట ఇది మేక మాంసంలో. దీనే గచ్చకాయల మేక మాంసం మందు అంటారు. దీని హైడ్రోసెల్ ఆపరేషన్ కానీ జనరల్ సర్జరీ ఆపరేషన్ కానీ దేనికైనా కానీ సర్జరీలు అయిన తర్వాత మన శరీరము మనకు సక్రమంగా సహకరించినప్పుడు ఈ విధంగా మేక మాంసంతో ఈ మందును తయారు చేసుకుంటున్నాం. చూడండి, కొద్దిసేపు ఉడికిన తర్వాత దింపేటప్పుడు మళ్ళీ ఇంకే విధంగా చేయాలో చూస్తాం. చూడండి మనం చేసిన యొక్క వంటకం తయారైంది. గచ్చకాయ పిండితోని మటన్ వంటకం తయారైంది. ఇది హైడ్రోసెల్ ఆపరేషన్ కానీ హైడ్రోసెల్ కొద్ది రోజులు ఉన్న సమస్యలు కానీ జనరల్ సర్జరీ అయి కుట్లు మానక కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు పడతాయి అలాంటి వాళ్ళకి కానీ పాత పుండ్ల వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఈ మందు తయారవుతుంది. దింపేటప్పుడు కూడా గచ్చకాయ పిండి కూడా మళ్ళీ ఒకసారి చల్లుకొని పిండి తీసుకొని మన యొక్క ఏ ఆహారంలో తీసుకుంటో ఆ ఆహారంలో పూజించుకోవాలి. ఇది అండి మన యొక్క గచ్చకాయ పిండితోని మానని పుండ్లకు మానే మటన్ మందు. దీన్ని ఈ విధంగా ఉపయోగించుకుని చూడండి. అదే అండి మనం తీసుకునే విధానము. ఇదే మటన్ను గచ్చకాయ పిండితో తయారు చేసిన మటన్ను హైడ్రోసెల్ చిన్న సమస్య ఉన్న వాళ్ళు కానీ హైడ్రోసెల్ ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ జనరల్ సర్జరీ ఏదైనా ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ తొందరగా కుట్లు మారిన వాళ్ళకు పుండు మారిన వాళ్ళకు ఈ విధంగా మేక మాంసంలో కలుపుకునే వంటకంలో ఈ విధంగా భుజించుకోవాలి. ఇంతేకాకుండా వేరే రొట్టెలన్నా ఎందులోనన్నా కానీ ఎప్పుడైనా వంట చేసుకున్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా దాదాపుగా మామూలు సాధారణ వంటకాలను చేసుకుని ఒక 2 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోవాలి.
ఒక్కసారి వంటకం చేసుకున్నాక 3 రోజులు 2 రోజులు ఉపయోగించుకొని మళ్ళీ వంటకం చేసుకోవాలి. సాధారణ కుట్లు మానినాక పుండు మానినాక వరకు దీన్ని ఉపయోగించుకోవాలి. విధంగా ఆయుర్వేద అభిమానులారా, గచ్చకాయల పొడి మరియు ఆ యొక్క ఆయిల్ పుల్లింగు బాగా బరువు ఉన్న వాళ్ళకు, హైడ్రోసెల్ సమస్య ఉన్న వాళ్ళకు కొబ్బరి నూనెలో, మామూలుగా ఉన్న వాళ్ళకు నువ్వుల నూనెలో గచ్చకాయల చెట్టు సమూలము, ఆ పద్యంలో యొక్క సమూలం గచ్చకాయల యొక్క కలుపుకుని ఆయిల్ పుల్లింగ్ తయారు చేసుకోవడం ఒకటి. దాంతో పిండితోని మన యొక్క మటన్ కూరలో కనుక మనం ప్రవేశించబడితే హైడ్రోసెల్ ఆపరేషన్ అయిన వాళ్ళు, ఉన్నవాళ్ళు, ఇంకా వేరే జనరల్ ఆపరేషన్ అయిన వాళ్ళు తొందరగా ఆ యొక్క కుట్లు మాని కండరం లాగా కలిగి ఆ యొక్క భాగంలో మంచిగా ఎలాంటి ఒక అవస్థలు లేకుండా యథాతనంగా వచ్చే అవకాశముగా ఉంటాయి. ఏం లేకున్నా కానీ చిన్న పరిమాణం ఉన్న వాళ్ళకు కూడా ఎంతో కొంతగా మెరుగుపరిచే అవకాశముగా ఉంటుంది ఆయుర్వేదం వల్ల. ప్రతిదీ అమూల్యమే, ప్రతి విషయం ముఖ్యమే. ఇలాంటి ఒక విషయాల్ని మీరు మంచిగా ఆధీనంలోకి చేసుకొని ఈ యొక్క లోకంలో ఈ యొక్క ప్రపంచంలో కూడా ఆయుర్వేదం కూడా ఒక గనిలాగా, ఒక ఆయుధంలాగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశించుకుంటూ నేను చెప్పబోయిందంటే, ఆయుర్వేద అభిమానులకు, ప్రతి ఒక్క ప్రేక్షక దేవునికి, ప్రతి ఒక్క వ్యూవర్స్కు, నన్ను ఆదరించి అభిమానించే ప్రతి వ్యక్తికి మరొకసారి నేను శిరసావించి వందనం చేస్తున్నా. ఆయుర్వేద అభిమానులారా, ఈ యొక్క హైడ్రోసెల్ సమస్యలనే కాదండి, ప్రతి ఒక్క వ్యాధికి, ప్రతి ఒక్క దానికి ఒక అనుభవం రూపంగా తీసుకొచ్చి, అయితే నా యొక్క ఆవేదన ఏంటంటే, చెప్పబోయే ప్రయత్నం ఏంటంటే, ఆయుర్వేద అభిమానులకు అందరూ ఎంతో కొద్ది కాలం నుంచి సాధ్యమైనంత వరకు మా ఋషులు కానీ, మా గురువులు కానీ, మేము నేర్చుకున్న యొక్క సిద్ధనాగార్జున పీఠం వ్యవస్థాపకులు మహర్షి ఎల్చూరి వెంకటరావు వద్ద కానీ, విశ్వనాథం గురువు గారి వద్ద కానీ, సత్యనారాయణ గురువు గారి వద్ద కానీ, ఇంకా నరసింహరావు గురువు గారి వద్ద కానీ ఎంతోమంది గురువులక్కడ నేర్చుకున్న యొక్క విద్య వైపరీత్యం విషయం ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లో మధ్యమ ఛానల్లో చాలామంది వస్తున్నారు. ఈ విషయాన్ని ఏంటంటే, ఆయిల్ పుల్లింగ్ ఉందండి. కొబ్బరి నూనె దేని లావుగా ఉన్న వాళ్ళు, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకు కొబ్బరి నూనె ఉపయోగించుకోవాలి. మామూలుగా ఉన్న వాళ్ళకు నువ్వుల నూనె ఉపయోగించుకోవాలి. ఇంకా డబ్బు ఉన్న వాళ్ళకు ఆవ నూనె ఉపయోగించుకోవాలని సాధ్యమైనంత వరకు, సాధ్యమైనంత పద్ధతిలో వెళ్ళిపోయారు. నేను ఒక 23 సంవత్సరాల నుంచి సాధించిన విషయం ఏంటంటే, ఎవరికైతే వ్యాధి ఉంటుందో, ఇప్పుడు దాదాపు హైడ్రోసెల్ సమస్య ఉన్నదనుకోండి, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా హైడ్రోసెల్ సమస్య ఉన్న వాళ్ళకు హైడ్రోసెల్ మొక్కలు కనుక తీసుకొస్తే, హైడ్రోసెల్ మొక్కలు ఏం చేసిన గచ్చకాయ, జొన్నలు ఒకటి, ఈ రెండే మనకి ఇందులో హైడ్రోసెల్ విషయం చెప్పుకుంటూ వచ్చిన. ఆ రెండింటి కనుక లాగున్న వ్యక్తికి, హైడ్రోసెల్ ఉన్న వ్యక్తికి ఈ యొక్క గచ్చకాయల సమూలము, ఈ యొక్క జొన్న పిండి కనుక ఉపయోగించుకొని ఉదయం సాయంత్రం కనుక, లేక ఉదయం కనుక ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటే, ఆ శరీరంలో ఉండవలసిన ఎక్కడ మన నోటి నుండి, అంటే లాలాజల గ్రంథువుల నుంచి కంప్లీట్గా మన నోటి యొక్క జీర్ణాశయం నుంచి, అన్నవాహిక నుంచి జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు నుంచి బయటికి పాయు మార్గం బయటికి వెళ్ళే వరకు ఈ నూనె మార్గంలో కలిసి మన రక్తనాడులు తొందరగా కలిసే అవకాశం ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆయిల్ పుల్లింగ్తోని ఈ యొక్క శరీరానికి సప్తధాతుల్లో రక్తంలో కలిసిన తర్వాత, మన తీసుకోవాల్సిన ఆహార పదార్థంలో తీసుకున్న తర్వాత నీకెంతో కొంత 100లో మినిమం 60-70% ఆ వ్యాధిని తగ్గించే స్వభావం కలిగి ఉంటుంది ఆయిల్ పుల్లింగ్తో. కానీ ఏ వ్యాధికి సంబంధించింది ఆ మొక్కలను ఈ యొక్క ఆయిల్ పుల్లింగ్లో ఇంతవరకు ఆయుర్వేద గురువులు కానీ ఎవ్వరు కానీ ఇంతవరకు అనువర్తింప చేయలేదు. మేము చేసినాం కొన్ని వందల మందికి, వేల మందికి నేను ఆచరణ పెట్టిన ఎక్కువ శాతము 100% రిజల్ట్ వచ్చింది. ఈ మా ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఏ వ్యాధికి సంబంధించిన ఆ మొక్కలు కనుక లాగున్న వాళ్ళకు కొబ్బరి నూనెలో, మామూలుగా ఉన్న వాళ్ళకు నువ్వుల నూనెలో, డబ్బులు బాగున్న వాళ్ళకు ఆవ నూనెలో కనుక తీసుకొని కనుక ఆ ఆయిల్ కనుక ఆ మొక్కలు కనుక ఉడికించుకొని ఆయిల్ పుల్లింగ్ లాగా చేసుకుంటే ఎంత అమోఘమైన వైద్యం అంటే ఆయుర్వేద అభిమానులారా, ఈ భూమి మీద ఈ ఆయిల్ పుల్లింగ్ వైద్యానికి మనం ఎలా కట్టలేము. అంత అమోఘమైన వైద్యం. మీ అందరికీ చేతులు ఇచ్చి మిమ్మల్ని ప్రార్థించుకుంటూ వేడుకునేది ఒకటే, ఎవరు ఏ వైద్యం చేసినా, ఆయుర్వేదం వైద్యం చేసినా చేయకున్నా, ఎవరైతే వ్యాధితోని బాధపడి కుంగి కుసించిపోతున్నారో ఆ కుటుంబంలో ప్రతి వ్యక్తికి
ఏ వైద్యం ఎవరు నా వద్ద కాకుండా ఎవరికన్నా ఆయుర్వేదం మందు వాడన్నా వాడకుండా కానీ ఒక ఆయిల్ పుల్లింగ్ చేయండి. ఒక ఆయిల్ పుల్లింగ్తోనే ఆ వ్యాధికి 100% నయమయ్యే అవకాశం ఈ రోజులలో ఉన్నది. ఎందుకంటే నేను ప్రవేశపెట్టిన నా దగ్గరికి చాలామంది వచ్చిపోతున్నారు. నేను కూడా చాలామంది దగ్గరికి వెళుతున్నా, చూస్తున్నా. నన్ను నమ్మకు, నా వైద్యం నమ్మకు, ఈ నా చెట్టను నమ్మకు, ఈ భూమి మీద ఉన్న చెట్టను నమ్మకను. ఓన్లీ ఒక ఆయిల్ పుల్లింగ్ చేయమంటున్నా. ఆటోమేటిక్గా ఆ వ్యక్తి నమ్ముతాడో నమ్ముతలేడో ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నాడు. వారం రోజుల తర్వాత నా దగ్గరికి వస్తున్నాడు. ఇంకో అది రహస్యం అండి. ఈ రహస్యాన్ని 10 మంది పంచడానికి ఈ వైద్యం అందరికీ అందాలని సదుద్దేశంతో నేను ఎక్కువ ఆయిల్ పుల్లింగ్ మీద ఎక్కువ ప్రయోగం చేస్తున్నాను. నేను 3 మార్గాలు ఇస్తున్నా. ఆయిల్ పుల్లింగ్ ఒకటి చేసుకోండి. మీకు తెలిసిన యొక్క ఆసనాలు కానీ ఏదన్నా కానీ ఈ మన యొక్క పద్మాసనలా కూర్చొని కానీ ఏదైనా యోగ ముద్రలు వేసుకోండి. ఏదన్నా ఒక ముద్ర తెలిసిన యొక్క అపాల ముద్ర, సంజీవని ముద్ర లాంటివి వేసుకున్నా కానీ ఇట్లా కూసుకున్నా కానీ చాలండి. ఏదన్నా ఒక ముద్ర లాగితే వేసుకున్న సంజీవని ముద్ర, అపాల ముద్ర కాక వేసుకుంటే, అపాన ముద్ర కాక వేసుకుంటే ఖచ్చితంగా మన శరీరంలో ఏ వ్యాధి తగ్గనన్న వ్యక్తి ఆ వ్యాధి తగ్గించుకొని మన ఎమ్మటి పరిగెత్తుకుంటూ వస్తాడు. తీసుకుని ఈ యొక్క సంజీవని ముద్రల, అపాన ముద్రలు వేసుకుంటూ నేను ఇచ్చిన యొక్క ఆయిల్ పుల్లింగ్ కాక నూనెను కాక ప్రయోగింపజేస్తే ఆ పేషెంట్ ఎక్కడ ఉన్నా కానీ ఎంతమంది ఎదురు చెప్పినా కానీ మన దగ్గరికి వచ్చే అవకాశంగా ఉంటుంది. నాకు జరగవలసింది అదే. అందుకే ఎంతోమంది మనల్ని ప్రార్థించుకుంటున్నారు, వేడుకుంటున్నారు. వాళ్ళు కూడా మంచి ఆరోగ్యాలతో, నా భగవంతుడు ఇచ్చిన వైద్యంతో, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఒక రూపంతో, ఈ యొక్క భరతఖండం ఇచ్చిన ఒక వనమూలికలతో మీ నడుము కట్టుకొని ఈ యొక్క అనారోగ్యంతో బాధపడే ప్రతి వ్యక్తిని కన్నీటి చుక్క పెట్టొద్దనే యొక్క సదుద్దేశం నా యొక్క లక్ష్యం అండి. అందరూ ఆయిల్ పుల్లింగ్ చేసుకుని తెలిసిన ఒక యోగ ముద్రలు వేసుకోండి. ఇలాంటి యొక్క సమస్యలు రాకుండా చూసుకోండి. ఎక్కువ శాతము హైడ్రోసెల్ సమస్యలు ఎక్కువ పురుషులు రాకుండా చేసుకోవడమే గొప్ప మన యొక్క లక్ష్యం. ఇలాంటి ఒక లక్ష్యంగా సాధించుకొని ఈ యావత్ ఒక భరతఖండంలో యొక్క ఔన్నత్యమైన యొక్క వనమూలికలను ఉపయోగించుకొని మంచి ఆరోగ్యాల వ్యక్తులుగా, ఆయుర్వేద అభిమానులుగా వర్ధులను ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం, జై హింద్.